శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభ స్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 20వ తేదీ 6వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం నవమి తిథి ఉదయం 6:34 వరకు, అనంతరం దశమి తిథి తెల్లవారుజామున 4:10 వరకు, అనంతరం ఏకాదశి. రేవతి నక్షత్రం రాత్రి 7:13 వరకు, తదుపరి అశ్విని నక్షత్రం. శోభన యోగం రాత్రి 9:54 వరకు, తదుపరి అతిగండ యోగం. గరజీకరణం ఉదయం 6:34 వరకు, తదుపరి వణిజకరణం. అమృత ఘడియలు సాయంత్రం 4:58 నుండి 6:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:14 వరకు. వర్జ్యం ఉదయం 7:58 నుండి 9:27 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు నవమి దశమి తిథుల కలయిక, అలాగే రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రాన్ని క్షుద్ర నక్షత్రం అని పిలువబడుతుంది. ఈ శుక్రవారం నాడు అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన ఉపాసన చాలా విశేషమైన ఫలితాలను అందజేస్తుంది. శుక్రవారం అనగానే ఇది ఒక శక్త్యాత్మకమైనటువంటి వారంగా మనందరికీ విదితమే. ఒకే అమ్మ అనేక రూపాలలో వ్యక్తం అవుతుంది అని దేవీ భాగవతాది గ్రంథాల ద్వారా మనకు తెలియవస్తున్నటువంటి విషయం. ఒకే జగదంబ లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభాం విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రాం విద్వేషి వర్గ విజయేతు తమాల నీలాం దేవీం త్రిలోక జననీం శరణం ప్రపద్యే అంటారు వ్యాస భగవానుడు దైవీ భాగవతంలో. లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభాం, ఐశ్వర్యాధిష్టాత్రి శక్తిగా సమస్త సంపదలను ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి సమయంలో అమ్మవారు ఎర్రని కాంతులతో, దానిమ్మ గింజల వంటి కాంతివంతమైనటువంటి దేహంతో, పగడుపు కాంతులతో అమ్మవారు వెలుగొందుతూ ఉంటుందిట. ఆ అమ్మనే లక్ష్మి అన్నారు. అంటే లక్ష్యమును నిలిపేటటువంటి శక్తిగా చెప్పబడుతుంది. విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రాం, విద్యను ప్రసాదించేటటువంటి సమయంలో ధవళ ధవళ కాంతులతో, ముత్యపు తెలుపుతో అమ్మవారు ప్రకాశిస్తూ ఉందిట. అందుకే అమ్మవారిని సరస్వతీదేవిని ఎక్కడ కీర్తించాలన్నా కవిత్వంలో తెల్లని పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఉపమానంగా చెప్తారు. విద్వేషి వర్గ విజయేతు తమాల నీలాం, శత్రువులను సంహరించేటటువంటి సమయంలో భయంకరమైనటువంటి ఆ నల్లని కాంతితో అమ్మవారు కనబడుతూ ఉందిట. అటువంటి శత్రు సంహార శక్తియే దుర్గా అని చెప్పబడుతుంది. విద్వేషి వర్గ విజయేతు తమాల నీలాం దేవీం త్రిలోక జననీం శరణం ప్రపద్యే. అవసరాన్ని బట్టి ఆశ్రయించినటువంటి వాడి కోర్కెను బట్టి నీ రూపం ఉంటుందమ్మా అని కీర్తిస్తారు. అటువంటి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అటువంటి జగదంబ యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని, మిగిలినటువంటి స్తోత్రాలు ఏమి పారాయణ చేసినా చేయకపోయినా అంటే శక్తులైనటువంటి వాళ్ళు తప్పకుండా సాధన చెయ్యాలి. ఎందుకంటే భగవద్ ఆరాధన ఉపాసన అనేది కూడా ఒక కర్మలో భాగంగా భావించాలి. అశక్తులైనటువంటి వాళ్ళు శ్రీమాత్రే నమః అనేటటువంటి నామాన్ని స్మరించినా చాలు, అమ్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. అటువంటి జగదంబ కృప అందరికీ ఉండాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సకల కార్య సంపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ నవమి ఉదయం 6:34 వరకు, తదుపరి దశమి. ఈరోజు శుక్రవారం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో శుక్రుడు, మిథునంలో రవి బుధ గురువులు, కన్యలో కుజ కేతువులు, ఇక కుంభంలో రాహువు, మీనంలో శని చంద్రుడు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం.
ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి పనిని విజయవంతంగా సాధించుకోగలుగుతారు. రావలసిన ధనాలని ఏ విధమైనటువంటి శ్రమ, వాద వివాదాలు లేకుండా తెచ్చుకోగలుగుతారు. శత్రువుల చేతిలో పరాజయం అనేది లేకుండా గెలవగలుగుతారు. అన్ని సందర్భాల్లోనూ కూడా వివాహాది శుభకార్యాలకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఆషాఢం తరువాత నిర్ణయించుకోగలుగుతారు. దానికి సంబంధించిన తేదీలను ఇప్పుడే నిశ్చయం చేసుకోగలుగుతారు. విద్యార్థులకి సత్ఫలితాలు లభిస్తాయి. అంతేకాక నిరుద్యోగులకి ఉద్యోగ లాభం కూడా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధని చూపించడం తప్పనిసరి. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధజలాలతో అభిషేకించినట్టయితే వ్యాపారంలో ఆర్థికమైన లాభం సిద్ధిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే స్వాభిమానం కలిగి ఉంటారు. ఎవరికి దాసోహం అనే విధానంతో ఉండరు. శత్రువులు అనేటటువంటి వారు లేకుండా ఉండేలా అందరితోనూ కలిపిగోలుతనంతోనే ఉంటూ ఉంటారు. విద్యార్థులకి తమ విద్యా వైదుష్యాన్ని చూపించడంలోనూ ప్రతిభా పాఠవాల్ని ప్రదర్శించడంలోనూ ముందుగా ఉండేటటువంటి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా క్రీడాకారులకి, రచయితలకి, అంతేకాకుండా సంగీతాది కళాకారులైనటువంటి వారికి మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది. న్యాయస్థానాల్లో ఏ విధమైనటువంటి వ్యతిరేకమైన తీర్పు లభించకుండా ఉండే అవకాశం తప్పక లభిస్తుంది. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని గోక్షీరంతో అభిషేకించినట్లయితే ధన లాభ వార్త వినిపించే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ జాగ్రత్తని పాటిస్తూ ఉంటారు. దాంపత్యంలో అన్యోన్య భావం గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి పొదుపు సూత్రాన్ని పాటించి నూతనమైనటువంటి గృహాన్ని కొనుక్కోవాలనే ఆలోచనతో ఉంటారు. ఆర్థికమైన సమీకరణ చేస్తూ ఉంటారు. బంధుమిత్రులు లేదా తల్లిదండ్రులు, అత్తమామలు ఇస్తామంటే ససేమిరా దాన్ని స్వీకరించేటటువంటి ఆలోచనే ఉండదు. పైగా తమదైనటువంటి వృత్తిలో అమోఘమైన ప్రావీణ్యాన్ని చూపించడం కోసమని విశేష శ్రమని చేస్తూ ఉంటారు. ఆ రంగంలో నైపుణ్యం ఉన్నటువంటి వారిని సంప్రదించిన మీదటే ఏ పనైనా చేస్తారు తప్ప సొంతంగా నిర్ణయాన్ని ఏమాత్రం చేసుకోరు ఈ రాశివారు. ఈ రోజున శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పంచవిధాలైన పుష్పాలతో అర్చించినట్టయితే శుభవార్తలు వినే అవకాశం పుష్కలంగా ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఆరోగ్యం మధ్యమంగా ఉంటుంది. అనారోగ్య భావన మరింతగా ఉంటూ ఉంటుంది. శారీరకమైనటువంటి ఆరోగ్యం కంటే మానసికమైనటువంటి ఆరోగ్యం ఏమాత్రమూ అంత అనుకూలంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. భార్యాభర్తల్లో అనుకూలత చక్కగానే ఉంటూ ఉంటుంది. సంతానం వద్దకి భర్త వెళ్ళడమో, సంతానం వద్దకి భార్య వెళ్ళడమో, మొత్తానికి ఏదో కారణంగా ఇద్దరు అనుకూల భావంతోనే ఉంటూ దూర ప్రాంతాల్లో నివసించవలసి రావచ్చు. విద్యార్థులకి అంటే సంతానంలో విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి పెద్ద చక్కనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం తక్కువ. వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం కూడా ఈ రాశి వారిలో తక్కువ. ఈ రోజున శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్య లక్ష్మీదేవిని ఫల రసాలతో అభిషేకించినట్టయితే తప్పక ఆర్థికమైనటువంటి లాభం కలిగి తీరుతుంది. అంటే బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గంభీరంగా ఉంటారు. ఏ రహస్యము బయటికి పొక్కకుండా ఉండేలా ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. ఏ విధమైన రుణ భావము లేకుండా అన్నిటినీ తీర్చే ప్రయత్నంలో ఉంటారు. మాట పడేటటువంటి తనాన్ని ఏమాత్రము సహించరు. అలాంటి పరిస్థితిని తెచ్చుకోరు కూడా.
తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం మాత్రం తాత్కాలికంగా క్షీణించే అవకాశం గట్టిగా ఉంది. పెద్దలైనటువంటి వారు, ఎంతో హోదాలో ఉన్నవారు, రాజకీయ నాయకులు ఇలాంటి వారితో పరిచయాలు బాగా లభిస్తూ ఉంటాయి. అయితే వారి నుండి వచ్చేటటువంటి ఆర్థికమైన లాభం మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఇంటిని విపరీతమైనటువంటి సుందరీకరణ చేయాలనే ఆలోచనతో ఎక్కువ సొమ్ముని దానికి ఖర్చు చేస్తూ ఉండొచ్చు. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారి వైభవలక్ష్మీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలిగి తీరుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మాటలో సహనం బాగా పెరుగుతుంది. కోపాన్ని బాగా అదుపు చేసుకోగలుగుతారు. ఏదైనా అతి ముఖ్యమైనటువంటి సమస్యని గురించిన ప్రశ్న వచ్చినటువంటి సందర్భంలో దాటేసేటటువంటి తనాన్ని పాటిస్తారు. ఎవరితోనూ విరోధాన్ని తెచ్చుకునేటటువంటి ఆలోచన కలిగి ఉండరు. కీర్తి కాముకత పెరిగినటువంటి కారణంగా విశేష ఆర్జనని పొందడం కోసమని అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దూర ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ప్రయాణాల్లో మాత్రం తప్పనిసరి జాగ్రత్తల్ని పాటించి తీరాల్సిందే భద్రతా ప్రమాణాల దృష్ట్యా. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజున విశేషమైనటువంటి ఆదాయ లాభం కలుగుతూ ఉంటుంది. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారి గజలక్ష్మీదేవిని పసుపుతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ భద్రత లభిస్తూ తీరుతుంది. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మాటకు మాట మాట్లాడేటువంటి తనాన్ని పూర్తిగా తొలగించుకుంటారు. కోపభావం లేకుండా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. ఎవరితోనైనా సరే అనుకూలమైనటువంటి ధోరణిలోనే మాట్లాడే అవకాశం గోచరిస్తూ ఉంటుంది. స్థాన చలన ప్రయత్నాన్ని చేస్తారు కానీ స్థానచలనం చేసే అవకాశం ఏమాత్రం ఉండదు. అనుకూలుడైనటువంటి వారే ఆర్థిక విషయంగా మోసం కానీ దగా కానీ చేసే అవకాశం ఉండొచ్చు. లేదా తీసుకున్నటువంటి సొమ్మును మరింత వాయిదాలు వేస్తూ ఇబ్బందిని పెడుతూ ఉండొచ్చు కూడా. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ఈ రాశి వారికి కూడా కంటికి సంబంధించిన అనారోగ్యం ఉండేటటువంటి కారణంగా వైద్య పరీక్షను చేయించుకుని ఔషధ సేవను చేయించుకోవడం అత్యవసరం. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు సంతాన లక్ష్మీదేవిని కానీ శుద్ధ జలాలతో అభిషేకించినట్టయితే నూతన సంతాన లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. వ్యాపారంలో అనుకోవలసినంతటి ముందంజ ఏమాత్రమూ కనిపించదు. ఉద్యోగంలో పై అధికారులతో అనుకూలత ఉన్నట్లే అనిపించినప్పటికీ కూడా అంత ఆనుకూల్యం ఉన్నట్టుగా లెక్కించుకోకూడదు. పరిభారం మరింతగా పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా అసహనంగా అనిపిస్తూ ఉండొచ్చు. ఆ మధ్య ప్రారంభించినటువంటి వ్యాపారంలో నష్టమైతే ఉండదు కానీ అనుకున్నంత రావలసినంత లాభం వచ్చే అవకాశం ఉండదు. ప్రభుత్వ రంగ సంస్థ నుండి తీసుకున్నటువంటి ఆ రుణాన్ని అసలు వడ్డీలతో సక్రమంగా చెల్లించడం కోసం తీవ్రమైనటువంటి శ్రమని పడుతూ నెలకు నెల చాలా జాగ్రత్తగా గడుపుతూ ఉంటారు ఆ రుణాన్ని తీర్చడం కోసమని. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని ఇచ్చురసం అంటే చెరకు రసాలతో అభిషేకించినట్టయితే తప్పక పరీక్షాది సర్వవిశేషాల్లోనూ కూడా జయాన్ని సంపాదిస్తారు. ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే 10 మందితో పరిచయాల్ని సంపాదించుకోవడం కోసం తీవ్రమైనటువంటి ఆనుకూల్యాన్ని చూపిస్తూ ఉంటారు. ఎదుటివారిని ప్రశంసించడమే తమ లక్ష్యంగా పెట్టుకుని కనిపిస్తారు. ఎవరితోనూ విరోధాన్ని తెచ్చుకోరు. ఆర్థికమైనటువంటి లాభం ఎవరితో తమకి ఉంటే వారికి అనుగుణంగా మాట్లాడుతూ ఆర్థికమైనటువంటి లాభం కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తారు. కీర్తి కాముకత పెరిగేటటువంటి కారణంగా ఆర్థికంగా లాభం ఎక్కడుంటుందో అక్కడ తప్పక అడుగు పెట్టి మొత్తానికి సొమ్ముని సంపాదించుకునే ఆలోచన కలిగి ఉంటారు.
గ్రంథ రచయితలు, అలాగే సంగీత కళాకారులు, అలాగే క్రీడాకారులు మొదలైన వారందరూ కూడా పిలువని పేరంటానికైనా వెళుతూ ఆర్థిక లాభం కోసం ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచ అమృతాలతో అభిషేకించినట్టయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వ్యాపారంలో లాభాలు పుష్కలంగా వస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించిన విద్య ప్రతిభాత్మకంగా ఉంటూ ఉంటుంది. గ్రంథకర్తలు, అలాగే రచయితలు, అదే తీరుగా నాట్య కళాకారులు మంచి గుర్తింపుని పొందేటటువంటి సదస్సుల్లో ప్రవేశాన్ని పొందుతారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటారు, కానీ ఆర్థికంగా పెద్ద లాభాలు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. మరొక ఇంటిని కానీ వాహనాన్ని కానీ కొనుక్కోవాలనేటువంటి తపన మరింతగా పెరిగి ఆర్థిక లాభం కోసం నిరంతరం ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ వెంటనే నూతనమైనటువంటి వస్తు వాహన లాభాన్ని పొందడం అనేది ఈ రోజున అసాధ్యం కావచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆదాయం ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మీదేవిని పరిమళ జలాలతో అభిషేకించినట్టయితే తప్పక సంతానానికి అనుకున్నటువంటి కళాశాలలో ప్రవేశాలు, అమోఘమైనటువంటి విద్యా ఫలితాలు లభించే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని గుంపనగా ఉంచుకుంటారు. ఏ విధంగానూ బయటపడేటువంటి తీరు వీరిలో ఉండదు. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో విశేషమైనటువంటి ముందంజని సాధించగలుగుతారు. వివాహాది శుభకార్యాలు కొద్దిపాటి ప్రయత్నం చేస్తే అనుకూలించే అవకాశం పుష్కలంగా ఉంది. పెద్దలైనటువంటి వారితో పరిచయం కోసం ప్రయత్నాలను చేస్తారు, కానీ అంత పరిచయాలు జరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఆర్థికమైనటువంటి లాభం కోసం అనేక ప్రయత్నాలు చేస్తారు, కానీ అవి సంపూర్ణంగా ఫలించే అవకాశం ఉండకపోవచ్చు. ఇచ్చినటువంటి బకాయిల్ని తిరిగి వసూలు చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తారు, కానీ ఏమాత్రమూ దానివల్ల ప్రయోజనాలు అంతగా సిద్ధించే అవకాశం ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనెతో అభిషేకించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డమే కాకుండా ఆర్థిక లాభం కూడా సిద్ధిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ తీవ్రమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. సకాలంలో నిర్ణయాన్ని తీసుకోలేనటువంటి కారణంగా, తీసుకోనటువంటి కారణంగా కొన్ని ముఖ్యమైనటువంటి ఆదాయాలు కోల్పోయే అవకాశం కూడా ఉండొచ్చు. వివాహాది శుభకార్యాలు తప్పక నెరవేరే అవకాశం ఉంది, కానీ సకాల నిర్ణయం తీసుకోనటువంటి కారణంగా చేజారిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. తాము సంపాదించినటువంటి స్థిరమైన ఆస్తుల్ని స్వయంగా తామే వెళ్ళి ప్రతి 10 రోజులకి మారు చూసుకునేటటువంటి తనం నిజంగా ఆహ్వానించదగ్గటువంటి అంశం. ఆ వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అన్ని ఫలాలని స్వయంగా పరిశీలించుకుంటూ ఉంటారు. ఎక్కడెక్కడ స్థలాలని పొలాలని కొన్నది, అలాగే వృత్తిలో ఎక్కడెక్కడ నష్టపోతున్నది గమనించుకుంటూ పరిశీలించుకుంటూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆదాయం ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఈ రోజుకి మాత్రం ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని కొబ్బరి నీటితో అభిషేకించినట్లయితే ఆగిన పనులన్నింటిలోనూ శీఘ్రమైన కదలికతో పాటు ఆర్థిక లాభం సిద్ధిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టి గృహంలోకి ప్రవేశించి శాశ్వతంగా గృహంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలన్నా, స్థిరలక్ష్మి అనుగ్రహం కలగాలన్నా, చిరకాలం డబ్బుకు లోటు లేకుండా ఉండాలన్నా ఎలాంటి సులభమైన శక్తివంతమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. లక్ష్మీదేవి ఇంటి తలుపు తట్టి గృహంలోకి ప్రవేశించి శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటానికి, చిరకాలం డబ్బుకు లోటు లేకుండా ఉండటానికి 108 రూపాయి బిళ్ళల విధి విధానం విశేషంగా సహకరిస్తుంది.
ఈ 108 రూపాయి బిళ్ళల విధి విధానాన్ని ఎలా ఆచరించాలంటే, శుక్రవారం రోజు మీ పూజా మందిరంలో ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెము తీసుకొని ఆ పళ్ళెంలో 108 రూపాయి బిళ్ళలను ఉంచాలి. దీపారాధన పూజా మందిరంలో చేసుకున్నాక మళ్ళీ ఈ 108 రూపాయి బిళ్ళల మీద ఒక మట్టి ప్రమిద ఉంచాలి. ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అంటే పళ్ళెంలో 108 రూపాయి బిళ్ళలుంచి వాటి మీద ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి. 108 రూపాయి బిళ్ళలతో ఈ పరిహారం చేస్తున్నామంటే మనకు నక్షత్రాలు 27, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 × 4 108, అంటే 27 నక్షత్ర దోషాలను తొలగింపజేసుకొని 27 నక్షత్రాల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి లక్ష్మీ కటాక్షం సిద్ధింపజేసుకోవటానికి ఈ 108 రూపాయి బిళ్ళల విధి విధానం విశేషంగా సహకరిస్తుంది. అలా దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపం దగ్గర పరమాన్నం కానీ కట్టె పొంగలి కానీ నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత 5 ముత్తైదవులను గృహానికి పిలిచి ఆ 5 ముత్తైదవులకి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, ఆకుపచ్చ రంగు రవిక వస్త్రము ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. ఆ తర్వాత గృహంలో ఉన్నటువంటి పెద్దవారికి తీపి పదార్థాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా 6 శుక్రవారాలు చేయాలి. ప్రతి శుక్రవారము అవే 108 రూపాయి నాణ్యాలు వినియోగించుకోవచ్చు. ప్రతి శుక్రవారము పళ్ళెల్లో 108 రూపాయి నాణ్యాలు ఉంచి దాని మీద దీపం వెలిగించుకొని నైవేద్యం సమర్పించి ప్రతి శుక్రవారము 5 ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి ఆ తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళకి తీపి పదార్థాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. 6వ శుక్రవారం పూర్తి కాగానే ఈ దీపం ఇంటి యజమాని వెలిగిస్తుంటే యజమాని, లేదా యజమానురాలు వెలిగిస్తుంటే యజమానురాలు తమ బరువు ఎంత ఉందో చూసుకొని అంత బరువు ఉన్నటువంటి బియ్యాన్ని ఎక్కడైనా దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయంలో దానంగా ఇవ్వాలి. ఇలా చేసినట్లయితే చిరకాలం డబ్బుకు లోటుండదని, లక్ష్మీదేవి ఇంటి తలుపు తట్టి గృహంలోకి ప్రవేశించి ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందని, స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని ప్రామాణిక పరిహార శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే దీంతో పాటుగా మంగళవారము, శుక్రవారము గంధంలో ముంచిన మల్లెపూలతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఆవు పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినా కూడా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అయితే 108 రూపాయి నాణ్యాలు ఉపయోగించి ఈ పరిహారం చేసుకోలేని వాళ్ళు శుక్రవారం పూట లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాక ఆ దీపంలో 1 రూపాయి నాణ్యం ఉంచండి. ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి నాణ్యాన్ని భద్రపరచుకోండి. ఇలా 6 శుక్రవారాలు చేసి 6 శుక్రవారాలు పూర్తయిన తర్వాత ఈ 6 రూపాయి నాణ్యాలు దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయం హుండీలో వేయండి. 108 రూపాయి బిళ్ళలతో చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. అలా చేయలేని వాళ్ళు కనీసం 6 శుక్రవారాలు ఇలా దీపంలో రూపాయి నాణ్యం ఉంచి 6 శుక్రవారాలు పూర్తయ్యాక ఈ 6 రూపాయి నాణ్యాలు కూడా దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయం హుండీలో వేసినా కూడా స్థిరలక్ష్మి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. 108 రూపాయి నాణ్యాల మీద దీపం వెలిగించిన వాళ్ళు మాత్రం 6 శుక్రవారాలు పూర్తయ్యాక ఆ 108 రూపాయి నాణ్యాలు పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి. దీనివల్ల చిరకాలం డబ్బుకు లోటుండదు, అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే రేపు యోగిని ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.